మనకు కాలు ఇరిగింది అనుకోండి, డాక్టర్ కాడికి పోతే దేనికి కట్టేస్తాడు? కాలుకే కదా. కాలు ఇరిగినప్పుడు చెయ్యికి కట్టేస్తే కాలు సెట్ అవ్వదు కదా. సేమ్ ఇప్పుడు మూసి పునరుజ్జీవమో పునరుద్ధరణో సుందరీకరణో ఏదో ఆ పథకం పరిస్థితి కూడా అట్లనే ఉంది. ఎందుకంటే మూసి ఇది బ్లూ కలర్లో ఇట్లా పోయేదంతా మూసీ నది. బాపుఘాట్ దగ్గర హైదరాబాద్లోకి మూసీ ఎంటర్ అవుతుంది. నాగోల్ తర్వాత గౌరెల్లి దగ్గర మూసీ హైదరాబాద్ నుంచి ఎగ్జిట్ అయిపోద్ది. అయితే ఇప్పుడు మూసీ పునరుజ్జీవం పునరుద్ధరణ సుందరీకరణం ఏదో ఒకటి ఆ పథకాన్ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసేది ఎక్కడనో తెలుసా? ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 2 దశల్లో. ఇది మూసీ నది, ఇది ఈసా నది. ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు ఈసా నదిని, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మూసీ నదిని. ఈ 2 చోట్ల ఇటు 11.8 కిలోమీటర్లు, ఇక్కడ 9.2 కిలోమీటర్లు, మొత్తం 21 కిలోమీటర్ల మేర ఫస్ట్ మూసీ పునరుద్ధరణ పథకం అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. వాస్తవానికి మూసీలో కాలుష్యం అంటే విపరీతమైన కాలుష్యం మూసీలో ఎక్కడ కాలుస్తుంది అంటే ఇగో ఇక్కడ గోల్నాక దాటిన తర్వాత మూసీలో విపరీతమైన కాలుష్యం స్టార్ట్ అయ్యేది బాపుఘాట్ దగ్గర. బాపుఘాట్ కంటే పైన అటు మూసీలో కానీ ఈసాలో కానీ పెద్దగా కాలుష్యం ఏం లేదు. కొద్ది మొత్తంలో ఉన్న అది జస్ట్ ఆ చుట్టుపక్కల గ్రామాలు, కొంచెం ఇప్పుడు రాజేంద్ర నగరు, అట్లాగే ఇటు కార్వాన్ నియోజకవర్గాలకు చెందిన కొంత మురుగు తప్ప ఇటు ఈ 11.8 కిలోమీటర్ల మేర కానీ ఈ 9.2 కిలోమీటర్ల మేర కానీ పెద్దగా ఎక్కడ కాలుష్య జలాలు అనేవి వచ్చి కలిసిన దాఖలాలు లేవు. మూసీలో విపరీతమైన కాలుష్య జలాలు వచ్చి కలిసేది అంటే పరిశ్రమల వ్యర్థాలు ఇవన్నీ వచ్చి కలిసేది గోల్నాక దగ్గర. ఎందుకు వస్తాయంటే హుస్సేన్ సాగర్కి పైనుంచి కూకట్పల్లి నాలా, బేగంపేట ఇదంతా అంటే కూకట్పల్లి, సనత్ నగర్, గాంధీనగర్, జీడిమెట్ల ఇట్లా మొత్తం పైన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాల వరదంతా ఆ పారిశ్రామిక కలుషిత జలాలన్నీ ఇక్కడ కూకట్పల్లి నాలా ద్వారా వచ్చి హుస్సేన్ సాగర్లో కలుస్తాయి. హుస్సేన్ సాగర్లో కలిసిన తర్వాతనే హుస్సేన్ సాగర్ విపరీతమైన కాలుష్యకారకం అయిపోయింది. సో అక్కడి నుంచి జలాలు వచ్చి ఈ హుస్సేన్ సాగర్ అలుగు ద్వారా ఆ నీళ్ళు వచ్చి కలిసేది గోల్నాక దగ్గర అన్నమాట. సో గోల్నాక కంటే బాపుఘాట్ నుంచి గోల్నాక వరకు వచ్చే కలుషిత జలాలన్నీ పూర్తిగా ఇండ్లల్లో ఉండే వ్యర్థాలు అంటే మన ఇండ్లలో ఉండే మురుగు తప్ప ఈ మధ్యలో కూడా ఏముండదు. విపరీతమైన కలుషిత జలాలు వచ్చేది, పారిశ్రామిక వ్యర్థాలు వచ్చి కలిసేది మాత్రం గోల్నాక దగ్గర. సో ఈ బాపుఘాట్ పైన ఆ మాత్రం కలుషితం కూడా ఉండదు. హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్, అటు ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు ఎట్లాంటి పెద్దగా కలుషితాలు ఏం లేవు. జస్ట్ కేవలం నేను అందుకే అన్నది కాలు ఇరిగితే చెయ్యికి మందేస్తారు అంటే కలుషిత జలాలు మూసీలో ఇక్కడ వచ్చి కలుస్తున్నాయి. ఇన్ని రోజులు అరిచి బొబ్బలు పెట్టారు కదా నల్గొండ జిల్లాకు చెందిన వాళ్ళు, కొద్దిమంది మంత్రులు. మా నల్గొండ జిల్లా అంత ఇబ్బంది పడుతుంది ఈ కాలుష్య జలాల వల్ల, పారిశ్రామిక కలుషిత జలాల వల్ల మా దగ్గర మూసీలో చేపలు చచ్చిపోతున్నాయి, మా బావులలో గడ్డి కూడా మొలవట్లేదని పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పారు కదా. వాస్తవానికి నల్గొండ జిల్లా సమస్య తీరాలంటే మూసీ పునరుజ్జీవం లేదంటే పునరుద్ధరణ ఎక్కడ జరగాలంటే హుస్సేన్ సాగర్ నుంచి మొదలు కావాలి. మొత్తం హుస్సేన్ సాగర్లోకి వచ్చే కలుషిత జలాలు హుస్సేన్ సాగర్ కంటే పైనే ఆగిపోవాలి. అప్పుడే హుస్సేన్ సాగర్ నుంచి ఫ్రెష్ వాటర్ గోల్నాకకు వచ్చి మూసీలో కలుస్తాయి. కనీసం ఇక్కడ ఒక ఎస్టీపీ పెట్టి ఇక్కడైనా కలుషిత జలాల్ని శుద్ధి చేసి తర్వాత మూసీలో వదలాలి. అట్లా కాకుండా హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మూసీని సుందరీకరణ లేదా పునరుద్ధరణ పథకం పేరిట డబ్బులు ఖర్చు పెడితే ఏం లాభం ఉంటుంది? అక్కడ కాలుష్యం ఏం లేదు, కాలుష్యం ఉన్నది గోల్నాక తర్వాత. కానీ వీళ్ళు ఫస్ట్ దశలో మూసీ సుందరీకరణలో లేదా మూసీ పునరుజ్జీవ పథకంలో ఫస్ట్ తీసుకున్నది ఇది. అంటే సమస్య ఉన్న దగ్గర వదిలేసి సమస్య లేని దగ్గర పునరుద్ధరణ చేస్తామంటారు. కాకపోతే ఇక్కడ కొంత ఆక్రమణలకు గురవుతుంది మూసీ ఈసే నదులు, అంతవరకు క్లియర్ చేయడం అంతవరకు ఓకే. కానీ సమస్య ఇక్కడ ఉంది. మొత్తం హైదరాబాద్ పారిశ్రామిక వాడల్లో ఉన్న కలుషిత జలాలన్నీ వచ్చి కలిసేది గోల్నాక దగ్గర. సో గోల్నాక దగ్గర ఎస్టీపీ కట్టి శుద్ధ జలాల్ని మూసీలోకి వదిలితే సమస్య 70% పరిష్కారం అయింది. మిగతా 30% పరిష్కారం కావాలంటే ఎక్కడికక్కడ మూసీలోకి ఉండే అవుట్లెట్లని, మురుగు అవుట్లెట్ల దగ్గర ఎక్కడికక్కడ ఎస్టీపీలు కట్టి శుద్ధి చేస్తే మూసీ ఆటోమేటిక్గా మురికినీటి సమస్య తీరిపోద్ది. ఆక్రమణలు తొలగించి రివర్ బెడ్లు కడితే సరిపోద్ది. కానీ సమస్య ఇక్కడ ఉంటే దీన్ని వదిలేసి ఇక్కడ ఎట్లాంటి సమస్య లేని చోట అభివృద్ధి పేరుతో పనులు స్టార్ట్ చేశారు. ఇది కూడా చూడండి ఎంత దారుణమైన ముచ్చట అంటే 7,345 కోట్లు అంట. ఈ 11.8 + 9.2 మొత్తం 21 కిలోమీటర్లు మూసీ సుందరీకరణకి
7,345 కోట్లకు అంచనాలు వచ్చినాయి. ఈ జస్ట్ అంచనాలే, రియల్గా అందులోకి దిగి పని చేస్తే ఇంకా ఎక్కువ అవుతుండొచ్చు. ఇందులో ఈ 11.8 కిలోమీటర్లకి 4,113 కోట్లు, ఈ 9.2 కిలోమీటర్లకి 3,232 కోట్లు, మొత్తం కలిపితే 7,345 కోట్లు. ఈ 7,345 కోట్లలో 5,000 కోట్ల వరకు ఆసియా బ్యాంక్ నుంచో ఏదో బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకుంటారంట. మరి మిగతా 2,345 కోట్లు ఎట్లా అంటే ఈ మూసీ చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్కు ఉన్న భూములు అమ్మేసి ఇచ్చేస్తారంట. ఇక మరి గవర్నమెంట్ చేసేది ఏముంది అంటే 5,000 కోట్ల అప్పు, మిగతా 2,345 కోట్లు ఈ మూసీ చుట్టుపక్కల ఉన్న భూముల్ని, గవర్నమెంట్కి చెందిన భూముల్ని, మూసీ డెవలప్మెంట్ అథారిటీకి ఉన్న భూముల్ని అమ్మేసి ఆ డబ్బులు సేకరించి ఈ మూసీ సుందరీకరణ చేస్తారు. ఎక్కడ చేస్తారంటే ఎక్కడైతే అవసరం లేదో అక్కడ చేస్తారు, అవసరం ఉన్న చోట నెక్స్ట్ దఫా. ఈలోపు ఈ 2.5 సంవత్సరాలు అయిపోద్ది, గవర్నమెంట్ మారినా మారొచ్చు, ఆ తర్వాత ఆ పథకం మొత్తం మూలకెళ్ళిపోద్ది, ఈ పెట్టిన పెట్టుబడి వేస్ట్ అయిపోద్ది. మళ్ళీ యాజిటీస్గా కలుషిత జలాలు వచ్చి మూసీలో కలుస్తాయి. ఎక్కడైతే నల్గొండ జిల్లా మొత్తం కాలుష్య జలాలను వేల్చుకోవాలా, నల్గొండ జిల్లా మొత్తం హైదరాబాద్ మురుగును భరించాలా అంటారు కదా, ఆ సమస్య ఎప్పటికీ తీరదు. అంటే సమస్య లేని చోట పెట్టుబడి పెడుతున్నారు, సమస్య ఉన్న చోట పెడుతున్నారు. ఈ 7,345 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెట్టే బదులు ఈ గోల్నాకా దగ్గర హుస్సేన్ సాగర్ అలుగు మీద ఎస్టీపీ పెడితే సగం సమస్య ఇక్కడనే పరిష్కారం అయింది. ఇమీడియట్గా గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే మూసీ సుందరీకరణ కాదు, పునరుజ్జీవం జరగాలంటే మూసీ క్యాచ్మెంట్ మొత్తం ఒక్క చుక్క కూడా వ్యర్థ జలాలు కానీ, పారిశ్రామిక కలుషిత జలాలు కానీ, అట్లనే ఇండ్ల నుంచి వచ్చే మురుగు కానీ మూసీలో కలవద్దు. అట్లా కలవద్దంటే ఏం చేయాలంటే ఎక్కడికక్కడ మూసీలోకి ఉండే మురుగు అవుట్లెట్లను కానీ, ఇట్లా పారిశ్రామిక జలాలు వచ్చి కలిసే అవుట్లెట్లు కానీ వీటి మీద ఎస్టీపీలు కట్టాలి. ఎట్లాంటి సమస్య లేని చోట రివర్ బెడ్లు కట్టి వదిలేయడం వల్ల వచ్చిన లాభం ఏమీ లేదు. అయితే ఇక్కడ ఇంకొక దారుణమైన విషయం, ఈ 7,345 కోట్లు పెట్టి ఈ మూసీని ఇక్కడి వరకు పునరుద్ధరణ చేస్తే ఇక్కడ వీళ్ళు ఎంతసేపు ఈ బాపు సరోవర్, గాంధీ సరోవర్ ఏదో అంటున్నారు కదా, గవర్నమెంట్ దృష్టి అంతా ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టు మీదనే ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి పునరుద్ధరణ చేసుకొని వచ్చి ఇక్కడ ఒక చిన్న డ్యామ్ లాంటిది కట్టి ఆ నీళ్ళని వెనక్కి పెడితే అక్కడ కొంచెం పర్యాటకంగా అభివృద్ధి చెందుద్ది, భూములు సేకరించుకోవచ్చు, సివిల్ వర్క్స్ జరిగితే కమిషన్లు వస్తాయి. ఇది గవర్నమెంట్ ఆలోచన కింద కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, మల్లన్న సాగర్ నీళ్లు 20 టీఎంసీలను తీసుకొచ్చి వీటిలలో పోసి మూసీని ఇక్కడ పునరుజ్జీవం చేస్తాం అంటున్నారు. అసలు ఈ కరువు కాలంలో మల్లన్న సాగర్లకే నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఆల్రెడీ 1,00,000 క్యూసెక్ల వరద వస్తుంటే దాన్ని కిందికి వదిలేస్తారు, వాటిని ఎత్తిపోసుకోకుండా. మల్లన్న సాగర్ నిండేదట, మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల నీళ్ళు వచ్చి ఈ మూసీ పునరుజ్జీవం జరిగేదట. అసలు సమస్యని ఇక్కడే వదిలేస్తున్నారు. ఇంత ఖర్చు పెట్టి అసలు సమస్యని ఇక్కడ వదిలేస్తున్నారు. ఈ పారిశ్రామిక వ్యర్థ జలాలు కలిసే సమస్య మాత్రం తీరట్లేదు. అంటే 7,345 కోట్లు కేవలం సివిల్ వర్కులు జరిగితే కమిషన్లు వస్తాయి అన్న ధ్యాస తప్ప ఇంకేం లేనట్టు కనిపిస్తుంది. 7,345 కోట్లు మూసీ మురుగులో పోయడానికి రెడీ అవుతుర్రన్నమాట. సమస్యను వదిలేసి సమస్య లేని చోట అభివృద్ధి చేసి, ఇంకా దారుణమైన విషయాలు, ఈ 21 కిలోమీటర్ల మేర మూసీ పునరుద్ధరణ జరగకపోతే ఓట్లు కూడా అడగమంటున్నారు. ఇక మిగిలింది ఎంత, 2.5 సంవత్సరాల టైము. 2.5 సంవత్సరాల టైంలో లాస్ట్ ఇయర్ పూర్తిగా ఎలక్షను ఆ హడావిడి దానికే అయిపోద్ది. ఇక సంవత్సరన్నరలో ఈ ప్రాజెక్టుకి ఇక్కడి వరకైనా వాళ్ళు ఇప్పుడు ప్రతిపాదించిన 21 కిలోమీటర్ల మేరనైనా ₹1 కూడా ఖర్చు పెట్టగలుగుతారా, కనీసం శంకుస్థాపన చేసేటానికన్నా వీళ్ళకి టైం ఉందా అనేది మాత్రం చెప్పలేని పరిస్థితి. అసలు సమస్యను వదిలేసి ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు గనక మూసీ పునరుద్ధరణ లేకుంటే పునరుజ్జీవం ఈ ప్రాజెక్టు గనక ఇక్కడ వరకు ఒక దశ కింద తీసుకొని కంప్లీట్ చేస్తే కేవలం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేసిన గాంధీ సరోవర్ ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది తప్ప మూసీ పునరుద్ధరణ జరగదు. నల్గొండ జిల్లా ప్రజలకి ఎప్పట్లాగే అదే కాలుష్య సమస్య ఉంటుంది. బాపుఘాట్ నుంచి గౌరీలి వరకు మొత్తం మెయిన్ నగరం అంతా ఉంది ఇక్కడే. నగరంలో ఎప్పట్లాగే మూసీ కంపు కొడుతుంది. నగరం బయట ఎక్కడైతే కాలుష్య జలాలు లేవో అక్కడ చేస్తాం అంటున్నారు. నగరంలో ఎప్పట్లాగానే మూసీ కంపు కొట్టే అవకాశం ఉంది. ఇక మరి దీనివల్ల లాభం ఏముంది? 7,345 కోట్లు ఏం లేదు. ఇక్కడ ఒకటే యావా సివిల్ వర్కులు జరిగితే కమిషన్లు దండిగా వస్తాయి. వాటిని దొబ్బాలి. ఎట్లా దొబ్బాలంటే ఏదో ఒకటి చేయాలి. సో ఇదంతా చేయాలంటే ఆల్రెడీ మస్తు పంచాయతీ అవుతుంది. ఆక్రమణలు తొలగించాలి, విపరీతమైన పరిహారాలు చెల్లించాలి, బొచ్చడి ఖర్చు అవుతుంది. ఆఖరికి ఈ 2.5 ఏళ్లలో అంత టైం లేదు. దాన్ని జరగనివ్వరా అన్న విషయం తెలవదు. ఎందుకంటే రకరకాలు ఉంటాయి. మొత్తం బాపుఘాట్ నుంచి గౌరీలి వరకు 35 కిలోమీటర్ల మేర
ఒక నది చుట్టూ 2 వైపులా ఎస్టీపీలు కట్టుకుంటూ డెవలప్ చేసుకుంటూ పోవాలంటే మామూలు విషయం కాదు. అది ఒక ఏడాది 2 నెలల్లో అయ్యేది కాదు. మినిమం 10-15 ఏళ్ళు పట్టే టైము. సో ఎందుకు ఇది కంప్లీట్ చేసి మూసి అభివృద్ధి చేసినామని చెప్పి ఓట్లు అడగవచ్చు. ఇది ప్లాన్, అంతకుమించి ఇంకేమీ లేదు. అది అంటారు ఊదుగాలదు పీరు లేవదు, అట్లనే ఉంది ఈ పరిస్థితి. ఎందుకంటే అవసరం లేని చోట అభివృద్ధి. ఇది మరి కరెక్టేనా? ఇక్కడ ఈ ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మూసి అటు ఇటు రివర్ బెడ్లు కట్టేసి 2 సైడ్ల మంచి అందంగా లొకేషన్లు తయారు చేసి వదిలేస్తే సరిపోద్దా? అదేనా మూసి అభివృద్ధి? మరి మెయిన్ సిటీలు, అసలైన సిటీ బాపుఘాట్ నుంచి గౌరెల్లి వరకు కదా అసలైన సిటీ. అసలైన సిటీలో మూసిని వదిలేసి మళ్ళీ మన గౌలిగూడ బస్టాండ్ దగ్గర, ఎంజీబీఎస్ దగ్గర అట్లనే ఉంటుంది, పురాణపూల్ దగ్గర అట్లనే ఉంటుంది, చాదర్ఘాట్ దగ్గర అట్లనే ఉంటుంది, అంబర్పేటలో అట్లనే ఉంటుంది, నాగోల్ దగ్గర అట్లనే ఉంటుంది. ఇంకెక్కడ నువ్వు బాగా చేసింది? అసలు అది మూసి పునరుజ్జీవ ప్రాజెక్ట్ ఎట్లయితుంది? గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అవుతుంది. మరి దీని మీద మీకేమనిపిస్తుంది? ఇది నిజంగా మూసి పునరుజ్జీవం కోసం ఉద్దేశించిందేనా? కనీసం ఈ పనులన్నా కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా ఈ 2.5 ఏళ్లలో? ఏ ఉద్దేశంతో గవర్నమెంట్ సమస్యను వదిలేసి సమస్య లేని చోట ఈ ప్రాజెక్ట్ని కట్టదలుచుకుంది? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో చెప్పండి.